నాన్ వెజ్ ప్రియులకు షాక్. ఈ లక్షణాలు కనిపిస్తే మాంసాహారం మానేయాల్సిందే. మాంసాహారం ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే ఆహారం. ముఖ్యంగా ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళిన మాంసాహారాన్ని తినడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటాం. మాంసంలో ఉండే రుచి అలా ఉంటుంది. మాంసం తినేవారికి మాంసాహారం పడదని కొన్ని లక్షణాలు కనిపిస్తే తప్పకుండా తినడం మానేయాలి. మాంసాహారం తిన్న వెంటనే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తే తప్పకుండా ఇక ఆ ఆహారాన్ని తీసుకోకూడదని తెలుస్తుంది. కొందరి శరీరానికి మాంసాహారం పడదు. ఇది తిన్నప్పుడల్లా కొన్ని అనారోగ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే లక్షణాలు కొన్నిసార్లు తీవ్ర స్థాయికి కూడా దారితీయొచ్చు. చిన్నగా మొదలయ్యి పెను ప్రమాదానికి కారణమవుతాయి. అందుకే మాంసాహారాన్ని మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొందరికి శరీరం మీద దద్దుర్లు కనిపిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా మాంసాహారం తిన్న వెంటనే కనిపిస్తే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇదే విషయం ప్రతిసారి బయటపడుతుంటే మాత్రం మాంసాహారాన్ని మానుకోవాలి. వీలైతే వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. అలాగే కొన్ని రకాల మాంసాహారం తిన్నప్పుడు శరీరం వాపుకు గురి అవుతుంది. అలాగే మొహం పైన, కంటిపైన వాపులు కనిపించడం, కాలు విపరీతంగా వాచిపోవడం అలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వారు ఏ మాంసాహారం తింటే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయో దాన్ని వీలైనంత వరకు తీసుకోకపోవడం మంచిది. అలాగే కొన్నిసార్లు మాంసాహారం జీర్ణం కాక వికారంగా అనిపిస్తూ వాంతులు అవుతూ ఉంటాయి, లేదా రోజంతా చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినా వీలైనంత వరకు తినకుండా ఉండడం మంచిది. అతిసార సమస్యతో బాధపడేవారు సైతం మాంసాహారాన్ని తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. అలాగే మాంసాహారం తిన్న కాసేపటికి విపరీతంగా తుమ్ములు వచ్చినా, ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం వంటి సమస్యలు కనిపిస్తే అప్రమత్తం అవ్వడం అవసరం. అంతేకాకుండా కొన్నిసార్లు కళ్ళ నుంచి అకస్మాత్తుగా నీరు కారడం, సరిగ్గా శ్వాస ఆడకపోవడం, కడుపులో తీవ్రంగా ఇబ్బందిగా అనిపించడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే మరికొన్నిసార్లు మాంసాహారం తిన్న వెంటనే గుండె వేగంగా కొట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఏ లక్షణాలు కనిపించినా వీలైనంత వరకు మాంసాహారం జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, subscribe our YouTube channel.